పేరు మద్దిపోయిన వీరరఘు. నేను బోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా, అదేవిధంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను 1993లో కీర్తిశేషులు మా గురువర్యులు తూపిరి పెంచలయ్య గారితో రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఆనాడు పెంచలయ్య గారి శిష్యులుగా కాంగ్రెస్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి గారి అనుచరులుగా కొనసాగటం జరిగింది. 2001లో బోగోలు మండలం ఎంపీపీ బీసీ అయిన తరుణంలో మా సోదరి అన్నంగి విజయలక్ష్మి గారిని బోగోలు బిట్ 2 ఎంపీటీసీగా టికెట్ ఇవ్వటమే కాకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా ప్రకటించడం జరిగింది. అప్పటి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా తెర మీదకి బేదా మస్తానరావు గారు, ఉంకి పెంచలయ్య గారు రావటం, హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆనాడు మా సోదరి ఎంపీటీసీగా గెలవటం జరిగింది. మండలం అయితే పోయింది, కానీ ఈ ఎంపీటీసీ స్థానాన్ని మేము దక్కించుకోవటం జరిగింది. అనంతరం 2001లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేను వార్డు మెంబర్గా పోటీ చేయటం, గెలవటం. 2004లో నన్ను ఆనాడు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు బోగోలు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించటం. తదనంతరం 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మళ్ళా వార్డు మెంబర్గా గెలిచి బోగోలు ఉప సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. అప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి మరణం వరకు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండటం. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు కురిసిపాటి గోపాలరెడ్డి గారు, కర్రెతల రమేష్ గారు వంటి విలువలు, విశ్వసనీయత కలిగినటువంటి నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం నాకుంది. అప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేమంతా నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో పనిచేయటం జరుగుతుంది. 2017వ సంవత్సరంలో నన్ను బోగోలు మండల కన్వీనర్గా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ఈరోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అనుచరుడుగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. నేను దరిదాపు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో 30 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో నాకు తెలిసింది, మేము అప్పటి మా నాయకుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకుంది కేవలం సేవ చేయటమే. మనం సర్వీస్ చేస్తే, పేద ప్రజలకు అండదండగా ఉంటే ఎప్పుడు వాళ్ళు మనకి తోడుగా ఉంటారన్న నమ్మకంతో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా కేవలం సేవ కార్యక్రమంలో భాగంగా
మేము ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటాం. ఎక్కడ ఎవరికి ఏ ఊరికి ఏ ఇబ్బంది వచ్చినా అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉండటం, పనిచేయటం నేర్చుకుని ఎక్కడో గ్రామ స్థాయి నుంచి ఈరోజు జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు వరకు ఎదగటం జరిగింది. ఈరోజు రాజకీయాలు మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏం చేస్తున్నావా అంటే రాజకీయ ఏదో పాలిటిక్స్లో ఉన్నానంటే బాగా సంపాదించుకున్నావా అనే మాట ప్రతి ఒక్కరి నోటి ఇప్పుడు వస్తుంది. కానీ మాకు తెలిసిన ధర్మం ప్రకారం నీతిగా నిజాయితీగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా మనస్సాక్షి సాక్షిగా ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పే విధంగా నేను రాజకీయాల్లో కొనసాగాను. నేనైతేనేమి నన్ను గౌరవించి పదవులిచ్చినటువంటి పార్టీకి అయితేనేమి, అదేవిధంగా పార్టీ నాయకులకైతేనేమి ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా నేను పనిచేయలే. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నాను. నా దగ్గర అంత పెద్ద ఫోటో లేదు కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది ఇక్కడ పెట్టుకోలేకపోయాను. లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ పెట్టుకో ఉండాలా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నాకు మంచి తోడ్పాటునివ్వటం, మంచి మర్యాదనివ్వటం, పార్టీలో చాలామంది ఈర్ష్యపడే విధంగా నన్ను పక్కన పెట్టుకోవటం జరిగింది. అనేక మంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రఘుని అభిమానించడం వల్ల ఈర్ష్యపడిన విషయం కూడా వాస్తవం. సరే, సహజంగా ఒక మనిషి మీద ఉంటే ఈర్ష్య ఉండేది వాస్తవం. సరే, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ విధంగా రాజకీయాల్లో కొనసాగుతూ ఈరోజు కొన్ని కారణాల వల్ల, నా అనారోగ్య కారణాలు, నా వ్యక్తిగత విషయాల కారణంగా రాజకీయాల నుంచి పూర్తిగా విరమించదలుచుకున్నాను. నా ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించినటువంటి ముఖ్యంగా బోగోల్ మీడియా మిత్రులకు, మరీ ముఖ్యంగా నేను రాజకీయాలకు వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నేను చాలాసార్లు చెప్పాను. నాకు మా గురువర్యులు పెంచలన్న గారైతే నాకు పరోక్షంగా సలహాలు సూచనలు ఇచ్చి నన్ను నడిపిస్తున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరన్న. చాలాసార్లు చాలా మంచి సలహాలు ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ సమయంలో ఫోన్ చేసినా, ఏ సమస్య ఉందని ఫోన్ చేసినా, లేదా ఆయనైనా నాకు ఫోన్ చేసి నా యొక్క సమస్య తెలుసుకోవడంలో ముందుండేవాళ్ళు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాకు మా గురువు గారు చెప్పింది ఏంటంటే, చేతనైతే సహాయం చేద్దాం, ఎవరికి హాని చేయకూడదు, వాడు శత్రువు అయినా మన దగ్గరకు వచ్చి సహాయం చేద్దాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఈరోజు వరకు కూడా చాలామంది మా వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళని, మన పార్టీ కాని వాళ్ళకి మనం ఎందుకు సహాయం చేయాలని. కానీ ఎక్కడా అటువంటి పెట్టుకోకుండా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి, మన దగ్గరకు వచ్చిన వారికి మన చేతనైన సహాయం చేస్తూ రాజకీయాల్లో నడిచాను. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నా వల్ల
నా నడవడి వలన లేదా నా పనుల వలన ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉన్నా, ఎవరికైనా మనసు కష్టం కలిగి ఉన్నా, నాకు తెలుసో తెలియకో ఎవరికైనా ఇబ్బంది చేసున్నా క్షమించమని అందరినీ కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా నేను అదేవిధంగా బోగోలు మండలంలో నేను ధనికుడిని కాకపోయినా, మా ఫోర్ ఫాదర్స్ ఎవరు రాజకీయాల్లో లేకపోయినా, ఎప్పుడు నేను పిలిపించినా, ఎప్పుడు నేను చెప్పినా నన్ను అభిమానిస్తూ నాతో పాటు తిరిగి ఈరోజు మాకు అధికారం లేకపోయినా ఒక పిలిపిస్తే వందలాదిగా వచ్చే బోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా, నా ఆరోగ్య రీత్యా నా వ్యక్తిగత విషయాల దృష్ట్యా ఈరోజు రాజకీయాల నుంచి తప్పుకున్నా, ఎవరికి ఏ అవసరమైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. మీకు నా చేత నేను తోడ్పాటు అందిస్తాను. ఎక్కడ ఎవరు కూడా అధైర్యపడవద్దు. మీకు అందరికీ మనం గతంలో ఎట్లున్నామో అట్లాగే ఉన్నాం అని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు మీ సహకారం, ఎందుకంటే మా నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చాలాసార్లు నాతో మాట్లాడున్నారు. బోగోలు మీడియా నీకు బాగా సహకరిస్తుంది రఘు, బోగోలు మీడియా మంచోళ్ళు అని నాతో చెప్పుకున్నారు. మీ మీద ఆయనకున్న అభిమానం వెలకట్టలేనిది. అదేవిధంగా నా మీద కూడా మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి మా కార్యక్రమాలను కవర్ చేసిన దానికి మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.